పెట్టారు 2 రోజులలో కాంట్రాక్ట్ వస్తానికి మీరు నిలబడి పని చేయించుకోవాలి. ఎవరు వచ్చినా వినొద్దు. ఏమమ్మా మీకేమైనా అక్కడికి మొత్తం కనిపిస్తుంది. ఆల్రెడీ నువ్వు వేసినావు, నేను వెళ్ళి వచ్చిన ఆల్రెడీ డెలివరీ చేయించుకోవాలంటున్నారు సార్. మేము చిన్న చిన్న మొత్తం ఇక్కడ ఇది వాటర్ది, మా మామూలు వాటర్ ఇది వాటర్ది అందులో మొత్తం మోర్లీలో అక్కడ మొత్తం అక్కడ నిండిపోయింది. అది ఈ బంగ్లా మొత్తం డిపార్ట్మెంట్ ఉండాలి. ఈ పరిస్థితి అక్కడ మొత్తం జామ అయిపోయింది. మొక్కల మట్టి నీళ్ళు వచ్చినాయి. మాది ఇంట్లోకి వస్తున్నాయి నీళ్ళు. నడుచుకుంటున్నా పోతాం. ఇలా నడుస్తామా ఇలా ఘోరంగా ఉన్నది. మొత్తం ఇంత ఘోరంగా ఉన్నది చూడు. చాకల దుర్గమ్మ గూడెం డబల్ బెడ్రూమ్లు. డేనిస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, నీళ్ళ ప్రాబ్లం ఉంది. మళ్ళీ మాకు ఎవరన్నా చచ్చిపోయినా జోపెట్టోళ్ళని అక్కడ రిటర్న్ 10 గంటలకు రాత్రికైనా ఎత్తుకోబోతురు. మాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి. ఏమన్నా అంటే మాకు అక్కడ నల్ల నీళ్ళకి కూడా పోనిస్తలేరు. రోడ్డు కావాలి. ఈడ రోడ్ అయ్యే సాంక్షన్ అక్కడ వేసారు, మాకు రోడ్ కూడా లేదు. మేము తెల్లని దగ్గరానికి పిల్లలు అయితే ఇట్లా పురుగులు ఇంత పెద్ద పురుగులు నోట్లో పెట్టుకొని తిని రోగాలతో వస్తున్నారు. మాకు మాత్రం డేనిస్ మంచిగా కావాలి, మోరీలు మంచిగా కావాలి, నీళ్ళు మంచిగా ఉండాలి, రోడ్డు కావాలి. మాకు మళ్ళీ కాస్టాలది కూడా కావాలి. మాకు అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితేనే కూకుంటాం, లేకుంటే మళ్ళీ కూడా మేము దాకా వస్తాం. ఈడ కాకపోతే కలెక్టర్ ఆఫీస్ దాకా వస్తాం. ఇంకా సార్ మాకు రోడ్లు ప్రాబ్లం ఉంది సార్, డేనిస్ ప్రాబ్లం ఉంది, మరి నీళ్ళ కూడా ప్రాబ్లం ఉంది సార్. మాకు ఏమవుద్దు సార్, మాకు రోడ్డు కావాలి, డేనిస్ గుంత కావాలి సార్. మొత్తం రోడ్డు అది గలీజ్గా ఉంది. ఇప్పుడు సార్లు అందరు చూసిపోయినారు, చేపిస్తామన్నారు. మీరు నీళ్ళు వాడండి, మేము చేపిస్తామని అన్నారు సార్. ఇక అంతకే ఆగిపోయినాము. ఇక మళ్ళీ తర్వాత చేపియకపోతే మరి ఆందాక రండి అని చెప్పిండు సార్. అంతే సార్, మాకు అది ఏం లేదు. మాకు రోడ్డు కావాలి, డేనిస్ గుంతది కావాలి సార్, మోరిది. నుంచి డబల్ బెడ్రూమ్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు 3 ఏళ్ళ నుంచి డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండడం వల్ల మేము ఈరోజు ఇక్కడ అంబేద్కర్ దగ్గర ధర్నా చేసినాము. ఈ సమస్య పోలీస్ అధికారులు తెలుసుకొని మా దగ్గరికి వచ్చి ప్రాబ్లం తెలుసుకొని
వాళ్ళు మాట్లాడి మేము ఇక్కడ డబుల్ బెడ్రూమ్కి వచ్చి చూసి సమాధానం ఇచ్చిర్రు, చేపిస్తామని. మున్సిపాలిటీ సార్ వాళ్ళు వినిపించారు. అయితే వాళ్ళు కూడా వాళ్ళతో చేపిస్తామని ఒప్పందం చేసుకొని వెళ్ళిపోయారు. రేపు కాకపోతే ఎల్లుండి చేస్తామని అన్నారు. ఒకవేళ కాకపోతే చేస్తామని అన్నారు కాబట్టి మేము విత్డ్రా చేసుకున్నాము. ఒకవేళ కాకపోతే మళ్ళీ మేము యథావిధిగా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉంటాము.